కేవలము ఆయన అలా ఆ హాల్లో అడుగు పెట్టగానే లోపల నుంచి ఆయనకి ఈ భావాలు కలిగాయట. ఏంటి? ద్వైత భావం పోయింది. ఇద్దరు అని ఏదైతే ఉండేదో నేను నీవు అనే డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో రెండుగా చూస్తామో, ఇక్కడ ఆయనకి ఏమనిపించిందంట, నీవు నేను వారు అనే మాటలు అప్రయత్నంగా వచ్చేయంట. నీవు వేరు నేను వేరు వారు వేరు ఇలాగ అనుకునేదంతా పోయి నువ్వు నేను వారి ఆయనే పరబ్రహ్మ, అందరిలో ఉన్నది ఆ పరబ్రహ్మ అనేది. అంటే ఎవరో వచ్చి ఉపదేశం ఇవ్వడము లేకపోతే భౌతిక కాయంతోనే మాట్లాడడము కాకుండా మన అంతరాల నుంచి అలాంటి అవగాహన అనుభూతి కలుగుతుంది అనమాట. అలాగా ఆయనకి అలాగా మాటలు వచ్చేట లోపల నుంచి. అప్పుడు అద్వైత భావం నశించింది అంటున్నారు. గతమంతా బ్రద్దలై విచ్ఛిన్నమైపోయింది. అప్పటి వరకు ఏ ఆలోచనలు ఉంటాయో ఏ అనుభూతులు ఉంటాయో ఎలాంటి మన మనస్థితి ఉంటుందో అవన్నీ మారిపోతాయి. ఎందుకంటే మనసులోంచి ఆ భగవాను మనల్ని మార్చుకుంటూ వస్తారనమాట. ఇందాక చెప్పినట్టు మనకున్న బలహీనతలన్నింటినీ కరిగించేసి ఒక క్రొత్త మన ఆలోచన దృక్పథాన్ని మారుస్తారు కదా. అప్పటి వరకు ఎలా ఉంటుంది? ద్వైతంగా ఉంటుంది. నేను వేరు, ఈ ప్రపంచం వేరు, ఇంకోటి వేరు ఇంకోటి వేరు. ఈవెన్ భగవంతుని కూడా ఆయన వేరే, ఆయన ఎక్కడో ఉన్నారు అంతే కదా, ఎక్కడో పరిగెడుతున్నాం. కానీ ఎప్పుడైతే మనకి ఈ అంతరాల్లోంచి భగవాను మనకి అనుభూతిని కలిగిస్తారో, ఎక్కడో ఎవరో ఏమీ లేరు, నువ్వు అంతర్ముఖమై చూసుకుంటే నీలోనే ఉన్నారు ఆత్మస్వరూపంలో అని స్వామి ఎప్పుడైతే అవగాహన ఇస్తారో, మనం దేవుణ్ణో మనుషులను వేరే వేరేగా చూడడం మానేస్తాం. సో ఈయనకి కూడా అదే కలిగిందంట. నేను నీవు వారు అలాగా ఆ ద్వైతం ఏదైతే ఉండేదో అదంతా పోయి అద్వైతంలోకి వచ్చారట. అంతర్వాణి ద్వారా స్వప్నాల ద్వారా ఆయన సన్నిధి ఎరిగినట్లుగా అనుభవంలో ఉన్నట్లుగా ప్రపంచమంతటా ఆయన మార్గదర్శకత్వానికి కావలసినంత సాక్ష్యం ఉంది. 1975లో ఉత్సులా ముల్లర్ అనే ఆమె ఒకప్పుడు ఇంద్రియపరమైన విషయ ఆలోచన చేత బాధింపబడినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఎలా మెలగాలో, తలంపుల్ని ఎలా విడిచిపెట్టి వదలాలో ఆమెకు భగవాన్ చెప్పి చూశారు, సలహాలు ఇచ్చారు. ఆయన సలహానుసారము ఆచరించి సాధన చేసి అది ఎంత అద్భుతంగా పనిచేసి సత్ఫలితాన్ని ఇచ్చిందో తెలిసి ఆమె ఆశ్చర్యపోయారు. ఒక ఆవిడున్నారంట. ఆవిడకి ఎక్కువ ఇంద్రియ విషయాలు, అది ఒకలేంటి అందరికీ ఉన్న ప్రాబ్లమే కదా. మన ఇంద్రియ విషయాలకి ఎక్కువ లోబడి ఉంటాం కదా, ఎప్పుడు ఏదో బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం. అయితే ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదని ఒక ముస్లిం ఆమె ఇందులో అదే చెప్తున్నాం. ఇక్కడ మతాలతోనూ దేశాలతోనూ కాలాలతో సంబంధం లేకుండా ప్రతి వారు స్వామివారి దగ్గరికి వెళ్తున్నారు. ఎవరు వెళ్తే వాళ్ళకి ఆ రూపంలో స్వామివారు ఆయన అనుగ్రహాన్ని ఇస్తున్నారు కదా. సో ఎలాగా ఆ బహిప్రపంచం నుంచి విడిపడాలని స్వామివారు కొన్ని సలహాలు ఇచ్చారట. ఇస్తే ఆమె అవన్నీ చేసి ఎంతో అద్భుతంగా అవి సత్ఫలితాలను ఇచ్చాయో అని ఆమెతో ఆశ్చర్యపోయారు అంటున్నారు. ఆమె ప్రయత్నాన్ని చూసి ఆమె ఎడంభుజ మృదువుగా తట్టారు. ఆమె సంతుష్టురాలైంది. ఆ తర్వాత ఆ గాథంతా వీలైనంత త్వరగా మర్చిపోయాను. ఆ వెంటనే ఆయన ఫోటో చేతితో పట్టుకుని నిలబడి ఉండగా అన్ని బంధాలు తలంపు మాత్రమే అన్న ఆయన మాటలు హృదయంలో వినిపించాయి. ఇక్కడ ప్రతిదీ స్వామి వారేమి నోరిప్పి చెప్పడం లేదు. అలా చూడగానే లోపల నుంచి వస్తున్నాయి. లోపల నుంచి ఆత్మస్వరూపంలో ఉన్న భగవాన్ని లోపల నుంచి స్ఫురింప చేస్తున్నారు. ఈ నా ఫోటో చూడగానే ఏమనిపించింది? అన్ని బంధాలు తలంపు మాత్రమే. దీన్ని ఇంకొక రకంగా మనం చెప్పుకోవచ్చు. చాలా మంది ఏమి చేయమన్నా నేను లేకపోతే నా బంధువులు ఎవరైతే ఉన్నారో, నా పిల్లలు కానీ ఇంకోటి కానీ, నేను లేకపోతే అక్కడ జరగదు అనే విపరీతమైన బాధ్యత పెట్టేసుకుని ఉంటాం. ఏదన్నా చేద్దామా అనేసరికి లేదు, ముందు ఇక్కడ ఇది. సో మరీ ఎక్కువ పెట్టుకోవడం ఏంటంటే అది తలంపు అంటున్నారు. బాధ్యత ఉంది కానీ దాన్ని ఎంత చెయ్యాలి, ఎన్నోసార్లు చెప్పాం కదా, బాధ్యతగా తప్పితే బరువుగా తీసుకోకూడదు అని. సో ఇక్కడ బంధాలు కూడా ఏమంటున్నారు? తలంపు మాత్రమే. మనం అనుకుంటాం ఏదో నేను లేకపోతే ఈ పని జరగదు అని. అది కాదు. అది ఎంతవరకు జరగదు, ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు నేను జరపాలి అనే ఆ డిఫరెన్స్ మనకి తెలియాలన్నమాట. సో ఈ సెంటెన్స్లో ఏమంటున్నారు?
బంధాల తలంపు మాత్రమే అని ఆయనకి వినిపించిందంట. ఓ సంవత్సరం తర్వాత 1976 అనాహత చక్రం మీద ఏకాగ్రం చేయడం మాని మౌనంగా ఉండమని భగవాన్ ఆమెకు సలహా ఇచ్చారు. అప్పుడు వరకు ఏం చెప్పారు? ఈ హృదయ స్థానంలో ఏకాగ్రం చేయమని చెప్తారు కదా. ఆ తర్వాత స్వామి అన్నారట 1 సంవత్సరం తర్వాత ఇంకా అది కూడా అంటే హృదయం దగ్గర ఏకాగ్రత చేయడం కూడా మానేసి పూర్తిగా మౌనంగా ఉండమని చెప్పారట. ఫ్రెడ్ బ్రౌన్మాండ్ అని ఆయనకు అనేక స్వప్నాలలో భగవాన్ అనుగ్రహం విశదమైంది. జాగ్రత్త అవస్థలో కొన్ని ముఖ్యమైన విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు కూడా సమాధానాలు దొరికాయి. రమణుడు నా ఎరుకలో లేకుండా ఉన్న ఒక్కరోజు కూడా లేదు, కానీ ఆయన నాతో ఉండకుండా ఎలా ఉండగలరు? నా హృదయంలో నివసించే సత్యాత్మే కదా ఆయన. అటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి రమణుని గురించి అని. ఇక్కడ ఏమంటున్నారు? ఒక్కరోజు కూడా నేను ఆయన మర్చిపోలేదన్నారు, ఆయన నాతో లేరు అన్నారు. కానీ ఆఖరికి ఏమంటున్నారు? కరెక్టే, ఆయన ఎలాగ నాకు దూరంగా ఉంటారు? ఎందుకంటే సత్యాత్మగా ఉన్నది ఆయనే కదా అంటున్నారు. నాలో ఆత్మగా ఉన్న స్వరూపం ఎవరు? ఆ భగవంతుడే కదా అని అంటున్నారు. అందుకని క్రొత్తగా ఏదో రమణులు ఎక్కడో ఉంటారు, భౌతికంగా కనిపించాలి అలా దాంతో సంబంధం లేకుండా ఎప్పుడు భగవాన్ మనలోనే మన ఆత్మస్వరూపంలోనే ఉన్నారు. అసలు ఆ భావం ఎలా ఉంటుంది? ఎంత ధైర్యం ఇస్తుంది! ఎప్పుడు సద్గురువులు మనలో ఉన్నారు, ఆ భగవాన్ ఎప్పుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తారు. మనకి ఎన్ని రకాలుగానో సహాయ సహకారాలు అందిస్తారు, మన ఆలోచన విధానాన్ని మారుస్తారు, మన సాధనను ముందుకు తీసుకెళ్తారు. స్వామివారు మనలోనే ఉన్నారు అన్నప్పుడు ఇంకా వేరే ఏదో కావాలనే భావం ఎందుకు వస్తుంది మనకి? సో అలాంటి ఆలోచన చాలా బాగుంది. ధోని అనే సాధకుడు అన్వేషకుడు ఒకసారి బస్ స్టాప్లో బస్ కోసం క్యూలో నిలబడ్డాడు. అప్పుడు అతనికి రమణుని భౌతిక సాన్నిధ్యము అనుభవం కలిగింది. దాంతో నేను అనే ఎరుక ఒక శక్తిగా అతనిలో మేల్కొంది. మామూలు కల్లో కన్నా ప్రత్యేక స్వప్నాల్లో అవన్నీ కేవలము మనోకల్పితాలే అయినా వాటి ద్వారా కొన్ని నిజమైన సూటైన అనుభవాలు తెలియపరచబడుతూ ఉంటాయి.